కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. అవి అటు ఇటు ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇందులో చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉంచుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేదాకా ఉంచుకొని తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకొని మూత పెట్టుకొని నూనె అంతా పైకి తేలేదాకా ఉంచుకోవాలి. అందులో కొంచెం ముందుగానే జింజర్, గార్లిక్, ఆనియన్, గసగసాలు పేస్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. అలా మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇంకా కొంచెం పచ్చివాసనలాగా అనిపిస్తే కనుక మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ తీసి నూనె పైకి తేలిగా ఇప్పుడు ఆ పచ్చివాసన కూడా పోయింది కదండి. ఇప్పుడు కొంచెం తగినంత ఎసరు పోసుకోవాలి. ఎసరు పోసుకొని మొత్తం కలిగి పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక ఎసరు ఇంకేదాకా ఉంచుకోవాలి. ఇంకా కొంచెం ఎసర ఉంది కదండి, ఇందులో మళ్ళీ ఒకసారి కలియ పెట్టుకొని అందులో గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఉన్న ఎసరంతా ఇంకిపోయేదాకా మూత పెట్టుకోవాలి. నేను ఫస్ట్ టైం అండి వీడియోస్ తీస్తుంది, ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరందరూ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇలా చేస్తే ఇంకా కూర అంతా దగ్గరికి వచ్చింది కదా, కొంచెం కొత్తిమీర వేసుకొని లిడ్ పెట్టుకుంటే కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఇంకా అంతే అండి, సింపుల్గా రెడీ అయింది మా అమ్మ స్టైల్లో చికెన్ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూసి చెప్పండి ఎలా ఉందో.